ఓకే మా గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు వచ్చేసరికి మనకి 10th క్లాస్ సంబంధించినటువంటి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అనే టాపిక్లో మనకి పబ్లిక్ ఎగ్జామ్లో ఒక గ్రాఫ్ ప్రాబ్లం కంపల్సరీ అడుగుతారమ్మా. మనకి ఈ విధంగా ఒక దానిలో 33లో ఏ బిట్ బి బిట్ కింద 2 క్వశ్చన్స్ కూడా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లోనే అడుగుతారు. ఒక బిట్ ఏమైనా డైరెక్ట్గా ఇలా ఒక 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చేసి వాటిని సాల్వ్ దెమ్ గ్రాఫికల్లీ అని చెప్పేసి అడుగుతారు. ఇంకో ప్రాబ్లం వచ్చేసరికి స్టెప్ ప్రాబ్లం అన్నట్టు. సరే కనీసం మనం ఒక ప్రాబ్లం అన్నా కరెక్ట్గా నేర్చుకోగలిగితే మనం 33లో ఒక ప్రాబ్లంని మనం సాల్వ్ చేయొచ్చు అన్నట్టు. దానికి సంబంధించిన 8 మార్క్స్ అనేవి మనం ఈజీగా తెచ్చుకోవచ్చు. మరి చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకి సాల్వ్ దెమ్ గ్రాఫికల్లీ అని చెప్పేసి ఈ విధంగా 2 ఈక్వేషన్స్ ఇస్తాడు. మరి ఏదైతే ఉందో దీనికి సొల్యూషన్ కానీ చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి ఏవైతే ఈక్వేషన్స్ ఉన్నాయో అవి రాద్దాం. ద గివెన్ pair of linear equations are ఏమిచ్చినాడు 2x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 5. సరే మీకు ఈ 5 కూడా మనం ఇటువైపు తీసుకొచ్చేస్తే ఏమవుతుంది, -5 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. దానికోసం 3x ప్లస్ 2y మైనస్ 11 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. మా ఇక్కడ మనం దీని నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే అమ్మా a1 b1 c1 a2 b2 c2 వాల్యూస్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ a1 అంటే ఏమన్నా x యొక్క కోషెంట్, b1 అంటేనేమన్నా y యొక్క కోషెంట్, c1 అంటే ఏమన్నా కాన్స్టెంట్ టర్మ్. అలాగే ఈ సెకండ్ ఈక్వేషన్ వచ్చేసరికి a2 యొక్క కోషెంట్, అదే x యొక్క కోషెంట్ ఏమన్నా a2 అనుకుంటాం, అలాగే y యొక్క కోషెంట్ ఏమన్నా b2 అనుకుంటాం, అలాగే కాన్స్టెంట్ టర్మ్ని c2 అనుకుంటాం. అంటే ఇక్కడ మనం ఏదైతే ఉందో హియర్ a1 ఈక్వల్ టు 2 అవుతుంది, b1 ఈక్వల్ టు -1 అవుతుంది, c1 ఈక్వల్ టు -5, అలాగే a2 ఈక్వల్ టు 3 అవుతుంది, b2 ఈక్వల్ టు 2 అవుతుంది, c2 ఈక్వల్ టు -11. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే a1/a2ని ఫైండ్ అవుట్ చేస్తాను. a1/a2 ఈక్వల్ టు 2 డివైడెడ్ బై 3. అలాగే b1/b2 కనుక్కుంటే -1/2. ఇంకా అంతేమ్మా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది a1/a2 అనేది b1/b2 అనేది రెండు సేమ్గా రావాలి. దేర్ఫోర్ a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. ఈ రెండు కూడా నాట్ ఈక్వల్ అనమాట. కాబట్టి ఇది ఏం చెప్పచ్చు, ఈ 2 లైన్స్ కూడా ఏవైతే గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. ద గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ intersect each other. మా ఇంటర్సెక్ట్ అయినాయి అంటే మీరేం చెప్పచ్చు, ద గివెన్ పెయిర్ ఆఫ్ లైన్స్ హ్యావింగ్ యూనిక్ సొల్యూషన్. మా ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి, యూనిక్ సొల్యూషన్ అన్నమాట. అంటే యూనిక్ సొల్యూషన్ ఉందంటే ద గివెన్ పెయిర్ ఆఫ్ లైన్స్ ఆర్ కన్సిస్టెంట్. ద గివెన్ లైన్స్ ఆర్ కన్సిస్టెంట్. మరి ఇదంతా కూడా మనం స్టార్టింగ్లోనే నేర్చుకుంటాం. ఏదైతే ఉందో ఇంటర్సెక్ట్ అయితేనేమన్నా యూనిక్ సొల్యూషన్ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ కన్సిస్టెంట్. అలాగే నెక్స్ట్ సెకండ్ వన్ ఏవైతే ఉన్నాయో సెకండ్ కండిషన్ a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 అయితేనేమన్నా ద గివెన్ పెయిర్ ఆఫ్ లైన్స్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. ప్యారలల్ గా ఉన్నట్టయితే నో సొల్యూషన్ అండ్ ఇట్ ఈస్ ఇన్కన్సిస్టెంట్ అండ్ ఇట్ ఈస్ సెకండ్ సొల్యూషన్ సెకండ్. అలాగే నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2. ఇలా ఉన్నప్పుడు ద గివెన్ పెయిర్ ఆఫ్ లైన్స్ ఆర్ కోఇన్సిడెంట్ ఈచ్ అదర్. అంటే ఒకదానిలో ఒకటి కలిసిపోతాయి. కోఇన్సిడెంట్ అయితే ఏమవుతాయి, హ్యావింగ్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్ అండ్ ఇట్ ఈస్ కన్సిస్టెంట్.
ఓకే మా మొత్తం 3 అన్నట్టు 3 ఏవైతే ఉన్నాయో సరే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఉందో మనం టు ఫైండ్ ద పాయింట్స్ ఆర్ 1 మా 1 మీద ఉండేటువంటి ఏవైతే లైన్ మీద ఉండేటువంటి పాయింట్స్ ఇప్పుడు మొదటగా ఏం తీసుకుంటారంటే మా ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అనుకోండి ఎక్స్ ఈక్వల్ టు 0 మా ఇక్కడ ఏదైతే ఈ లైన్ కనిపిస్తుంది కదా మా ఎక్స్ దగ్గర 0 పెట్టేసేయండి అంటే 2 ఇంటూ 0 మైనస్ వై మైనస్ 5 ఈక్వల్ టు 0 దట్ ఇంప్లైస్ 2 ఇంటూ 0 అంటే 0 మైనస్ వై మైనస్ 5 ఈక్వల్ టు 0 దట్ ఇంప్లైస్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5 వెళ్ళిపోతే ప్లస్ 5 అవుతుంది దట్ ఇంప్లైస్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5 therefore the point x కామా y కాస్త ఏమవుతుంది అంటే 0 కామా మైనస్ 5 అంటే మొదట లైన్ మీద ఉండేటువంటి ఒక పాయింట్ కనుక్కున్నాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఈసారి మనం ఇఫ్ y ఈక్వల్ టు 0 అనుకుంటాం y ఈక్వల్ టు 0 మా ఇక్కడ y ఈక్వల్ టు 0 అనుకున్నట్టయితే 2x మైనస్ 0 మైనస్ 5 ఈక్వల్ టు 0 2x మైనస్ 0 మైనస్ 5 ఈక్వల్ టు 0 అంటే 2x మైనస్ 5 ఈక్వల్ టు 0 అంటే 2x ఈజ్ ఈక్వల్ టు 5 అంటే x వాల్యూ ఎంత అవుతుంది 5/2 అంటే x ఈక్వల్ టు 2.5 therefore the point x comma y is equal to 2.5 comma 0 therefore the points are ఏమేమి వచ్చినాయి మా 0 కామా మైనస్ 5 ఒకటి 2.5 కామా 0 మా ఈసారి ఏదైతే ఉందో సెకండ్ టు ఫైండ్ ద పాయింట్స్ ఆర్ లైన్ 2 లైన్ 2 మీద ఉండేటువంటి దీనిలో పాయింట్స్ ఇప్పుడు మనం x దగ్గర 0 పెట్టుకుందాం ఇఫ్ x ఈక్వల్ టు 0 3 ఇంటూ 0 ప్లస్ 2y మైనస్ 11 ఈక్వల్ టు 0 2y minus 11 equal to 0 that implies 2y is equal to 11 అవుతుంది y is equal to 11/2 that is equal to 5.5 therefore the point x comma y is equal to 0 comma 5.5 0 comma 5.5 ఈసారి y equal to 0 అనుకుందాం ఇఫ్ y ఈక్వల్ టు 0 తీసుకుంటే 3x ప్లస్ 2 ఇంటూ 0 మైనస్ 11 ఈక్వల్ టు 0 3x మైనస్ 11 ఈక్వల్ టు 0 3x ఈజ్ ఈక్వల్ టు 11 x ఈక్వల్ టు 11/3 3 3s ఆర్ 9 2 మిగులుతుంది 20 3 6 ఆర్ 18 మళ్ళా 3.67 therefore the point x comma y is equal to 3.67 comma 0 therefore the points are line 2 therefore the points are 0 comma 5.5 3.67 comma 0 ఈ విధంగా మనకి 2 లైన్స్ మీద ఉండేటువంటి పాయింట్స్ అనేవి వచ్చాయి సరే మా ఫస్ట్ 0 కామా మైనస్ 5 2.5 కామా 0 అనేవి మనం ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం మా ఈ 2.5 కామా 0 అంటేనేమన్నా ఇక్కడ వస్తుంది 2.5 కామా 0 అలాగే నెక్స్ట్ వచ్చేసరికి 0 కామా మైనస్ 5 0 కామా మైనస్ 5 అంటే ఇక్కడ వస్తుంది అన్నట్టు మా ఈ రెండింటిని కలుపుతా ఇప్పుడు మనం లైన్ డ్రా చేయాల్సి ఉంటుంది
మా 2.5, 0 అండ్ 0, -5. తర్వాత వచ్చేసరికి 0, 5.5 0, 5.5 ఇక్కడ పాయింట్ వచ్చేసింది. తర్వాత 3.67, 0 3.67, 0 అంటే ఈ విధంగా ఇక్కడ పాయింట్ వస్తుంది అన్నట్టు. ఇక్కడ నుంచి మీరు ఏదైతే ఉందో లైన్ డ్రా చేసినట్టయితే ఈ రెండు లైన్స్ ఇక్కడ మీట్ అయినాయి అన్నట్టు. ఇదేమన్నా లైన్ 1 అమ్మా, ఇదేమన్నా లైన్ 2 అన్నట్టు. ఈ రెండు ఎక్కడ మీట్ అయినాయి? ఈ పాయింట్ దగ్గర. అంటే ఇది వచ్చేసరికి 3 దగ్గర, ఇది వచ్చేసరికి 1 దగ్గర. అంటే therefore the solution వచ్చేసరికి ఏమవుతుంది? 3, 1 అవుతుంది. therefore the solution is x, y is equal to 3, 1 అవుతుంది. అంటే మనం ఏదైతే ఉందో గ్రాఫికల్ గా మనం సాల్వ్ చేసినట్టయితే 3, 1 అవుతుంది. మరి దీనికి మనం స్కేల్ కూడా రాయాల్సి ఉంటుంది. స్కేల్ ఆన్ x-axis 1 centimeter equal to 1 unit అని తీసుకున్నాము. ఆన్ y-axis 1 centimeter equal to 1 unit. ఈ విధంగా మనం కన్సిడర్ చేస్తున్నాము. ఓకే, ఈ విధంగా మనకి ఈ ప్రాబ్లం అనేది చేయటం అవుతుంది. ఒకసారి జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రాయాలన్నట్టు మనకి గ్రాఫ్లో. తర్వాత నెక్స్ట్ ఇది రాసుకోవాల్సి ఉంటుంది. గ్రాఫ్ పేపర్లో ఇది డ్రా చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఈ మోడల్లో కంపల్సరీ ఒక 8 మార్క్స్ అడుగుతారు. కాబట్టి జాగ్రత్తగా ఏదైతే ఉందో ప్రిపేర్ అయ్యి ఈ మోడల్లో క్వశ్చన్స్ అయితే చేయడానికి ట్రై చేయండి.